స్కూల్లో అలవాటు చేశారు, అంటే టాపర్స్కి మాత్రమే యాక్టింగ్కి అవకాశం ఇస్తారు. నాకు అది ఫిక్స్ అయిపోయింది. బికాస్ ఐ ఆమ్ నాట్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్, లైక్ ఐ కాంట్ డూ ఇట్. డ్రీమ్ చేయడం మానేసాను నేను. దట్స్ అ పర్దా దట్ ఐ హ్యాడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఏదో మంచి పోస్టరో ఏదో సంథింగ్ ఆఫ్ పర్దా వాజ్ దేర్ అండ్ దాని కింద వన్ గై హస్ రిటన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దట్ డజంట్ డిఫైన్ ద ఫిల్మ్. ద ఫిల్మ్ ఇస్ నాట్ అవుట్ యెట్. దే డోంట్ నో వాట్ వీ హెవ్ క్రియేటెడ్. వాళ్ళు చెప్పిన అట్టర్ ఫ్లాప్ అయినా సరే నేను చేసినది ఒక మంచి సినిమా అని నాకు తెలుసు. ఇనీషియలీ ఇయర్స్ బ్యాక్ అలా ఎవరైనా చెప్పినప్పుడు నాకు చాలా ఎఫెక్ట్ అయ్యేది. నన్ను ఇట్ జస్ట్ యూస్ టు డిస్ట్రాయ్ మీ. Now I've come to a stage where, okay, let's read couple of comments and see what is the general idea about it. Okay, we understand the vibe of it and I'm like, okay, fine. You have a hit, you have a flop, you have support, you have like hate, whatever it is, you have to live your life. You have to move on with it. A woman is always slut-shamed if he does something intimate or if we do something that the society doesn't appreciate much. I am not the Nitya you saw in Shatamanam Bhavadi. I am not the Lily you saw in Tillu. I am Anupama in real life and I know what I am. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికి చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. బట్ still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళని ఫస్ట్ టైం చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఇంకేం క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి పాత్రల్లో వాళ్ళని మనం చూడబోతున్నాం అని ఒక ఎక్సైట్మెంట్, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి ఒక యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్. ఐ జస్ట్ వౌచ్ ఫర్ హర్ అండ్ ఐ ప్రే దట్ షీ ఆల్వేస్ గెట్స్ wonderful roles to play because I love her. So I have Anupama with me on my channel, Prema the Journalist. Hi Anupama. Thank you, Prema Garu. That was a wonderful introduction. Really? That's so I love you because of so many things. Annitikante important, your hair. I love your hair. మీ హెయిర్ కూడా నా లాంటిదే. మీరు అది ప్రాపర్ గా టేమ్ చేస్తే నాలాగే, నాకన్నా బెటర్ గా ఉంటుంది. అంతేనా? ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మీరు నాకు కొంచెం టిప్స్ పంపించాలి. ఖచ్చితంగా పంపిస్తాను. ఎనీవేస్, ఐ యామ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు పరదా. Me too. So excited. The posters, I'm so excited. నార్మల్గా అంటే నేను అబ్జర్వ్ చేసింది, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఇండస్ట్రీ విచ్ ఐ రియలీ లవ్. అండ్ ఎస్పెషలీ కోవిడ్ టైంలో నేను ఎన్ని సినిమాలు చూసానంటే I just got so much attached to the industry, the scripts, the stories and the actors, everything. పరదా ఇప్పుడు చూస్తుంటే అలాంటి ఒక ముగ్గురు ఆణిముత్యాలు ఇందులో చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ పరదా ఫస్ట్ బిఫోర్ వి టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. మలయాళం ఇండస్ట్రీలో చాలా ఎక్స్పెరిమెంటల్ గా, చాలా డిఫరెంట్ గా సబ్జెక్ట్స్ వస్తాయి. అండ్ యూ డోంట్ ఈవెన్ నో వేర్ ద మూవీ ఇస్ కమింగ్ ఫ్రమ్. చాలా చిన్న, మనకి పెద్ద స్టోరీ ఏమి ఉండదు, చాలా చిన్న థ్రెడ్ ని పట్టుకుని ఏదో పెద్ద సినిమా చేస్తారు. సో అలా చాలా పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి. ఐ మీన్ చిన్న సినిమాలు చాలా పెద్దగా హిట్ అయ్యాయి. అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు లైక్ మంచి కంటెంట్ ని సపోర్ట్ చేస్తున్న కైండ్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే సినిమా నచ్చితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మన తెలుగులో నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా వస్తుంది. సో దట్ ఈస్ పరదా. అండ్ ఇది ఒక చాలా స్పెషల్ అయిన ఫిల్మ్. అంటే నేనేం చెప్తున్నానంటే ఇది నాకు స్పెషలే ఖచ్చితంగా, బట్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇది ఒక స్పెషల్ సినిమా. నేను ఇప్పుడు అరుంధతి లాంటి సినిమాలు ఉన్నాయి కదా, నేను అరుంధతి లాగా అంత గొప్ప సినిమా అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పలేదు. కానీ ఆ సినిమాకి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ ఉంది కదా. ఇప్పుడు హైవే లాంటి సినిమాకి ఒక మార్క్ ఉంది కదా. సో అట్లా ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ మేము ఒక మంచి సినిమా తీసాము అండ్ ఆడియన్స్ దానికి కరెక్ట్గా జెన్యున్గా రెస్పాన్స్ ఇస్తే చాలు.
ఈ సినిమాకి అలా ఒక మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సినిమా మొత్తం స్కేల్ అంటే చూస్తే ఒక రోజు మొత్తంలో జరుగుతుందా లేకపోతే కొన్ని రోజుల్లో జరుగుతుందా? జర్నీ, రోడ్ జర్నీ. అంటే దీనిలో ఒక ఫోక్లోరిష్ కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది బిగినింగ్. ఎందుకంటే ఇది ఒక పడతి అన్న ఒక ఊరు గురించి. ఆ ఊరు అయితే చాలా ఫిక్షనల్ ఊరు అనమాట. ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద ఊరు, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షనల్. ఇట్లాంటి ఒక ఊరే ఎక్కడ ఉండదు. సో దే హావ్ క్రియేటెడ్ అ ప్లేస్ లైక్ దాట్. అండ్ అక్కడ ఉన్న కొన్ని బిలీఫ్ సిస్టమ్స్. అండ్ దెన్ దర్ ఇస్ ద Subbu character. There is some kind of issues that happen in her life. And then how she meets Ami, played by Darshana, and Sangeeta ma'am plays Ratnamma. And how they travel for a cause and how they discover themselves in that process is basically the story of Parada. So Parada in the name of love అని ఉంది టైటిల్. పరదా అంటేనే యాక్చువల్గా దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అంటే మెటఫర్స్ మనం ఎన్నో డ్రా చేసుకోవచ్చు. పరదా ఈజ్ లైక్ ఒక కర్టెన్, ఒక మాస్క్, ఒక ఫేస్ మీద ఉండే ఒక అడ్డుతెర, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో యాక్చువల్గా డీప్గా థింక్ చేస్తే పరదా అంటే ఇన్నేళ్లుగా విమెన్ని రెస్పెక్ట్ పేరుతో, ప్రేమ పేరుతో మేము మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాము అని చెప్తూనే వాళ్ళ కింద నిప్పు పెట్టడం ఇలా జరుగుతుంది సొసైటీలో. అంటే యూ టెల్ దట్ ఓ వీ లవ్ యూ, వీ రెస్పెక్ట్ యూ, వీ టేక్ కేర్ ఆఫ్ యూ. బస్సులో కూడా ఉంటుంది కదా, స్త్రీలకు కేటాయించిన సీట్లను వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళనే కూర్చొనిద్దాం అని అంటారు. బట్ యాక్చువల్లీ సొసైటీ ఈజ్ వెరీ హిపోక్రిటిక్ సమ్ టైమ్స్. అంటే వాట్ యు సే యూ డోంట్ డూ, వాట్ యు టెల్ దట్ డజంట్ హ్యాపెన్. సో ఈజ్ పరదా సంథింగ్ లైక్ దాట్? అంటే మనం ఏదైతే ఉట్టి ఆడవాళ్ళకి మాత్రం కాదండి, ఫర్ మెన్ ఆల్సో దర్ ఇస్ అ పరదా. లైక్ దే ఆర్ సపోజ్డ్ టు బి స్ట్రాంగ్, ఎస్పెషల్లీ ఈ సినిమా. సో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఈ సినిమా ఇట్ ఈస్ వెరీ మెటఫారిక్ టు. అదే అంటే this is not just about the materialistic, the so-called parada alone. It's about it's a metaphorical representation of parada too. అప్పుడు ఈ పరదా అన్నది ఉట్టి ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఉమెన్ అలోన్. ఇప్పుడు మెన్ ఇన్ ద సొసైటీ కూడా వాళ్ళు ఏడిస్తే వాళ్ళు చాలా చాలా డెలికేట్ పీపుల్. వాళ్ళు వీఆర్ నాట్ మెన్ ఇఫ్ వి క్రై అండ్ షో అవర్ ఎమోషన్స్. ఒక మ్యాన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ ఎక్స్పెక్టేషన్ ని మీట్ చేయడానికి మన సొసైటీలో చాలా మంది ప్రతిరోజు, ఈవెన్ మెన్, దే ఆర్ స్ట్రగ్లింగ్. నో, సో దట్ ఈస్ అ పర్దా దట్ దే వేర్, దట్ స్ట్రాంగ్ ఫేస్ దే షో. అండ్ అందరూ, ఇప్పుడు మీరు పరదా వేసుకుంటున్నారు, నేను కూడా పరదా వేసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న అందరూ పరదా వేసుకుంటున్నారు. మన ఎమోషన్స్, మన నీడ్స్, మన గోల్స్ అన్నీ మనం బయటకు చూపించట్లేదు. దట్స్ విత్ ఇన్ అస్. ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు యాక్టింగ్ ఇష్టం, కానీ స్కూల్లో అలవాటు చేశారు. అంటే టాపర్స్ కి మాత్రమే యాక్టింగ్ కి అవకాశం ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు డైలాగ్స్ నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పగలుగుతారు. సో అందుకే. సో దాని తర్వాత నాకు అది ఫిక్స్ అయిపోయింది. బికాస్ ఐ ఆమ్ నాట్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్, లైక్ ఐ కాంట్ డూ ఇట్. సో డ్రీమ్ చేయడం మానేసాను నేను. ఐ జస్ట్ స్టాప్ డ్రీమింగ్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్, ఆర్ ఐ నెవర్ థాట్ ఆర్ even had the guts to dream about it. Yeah. That's a parda that I had from childhood. Prati roju we have different pardas. Yes. It's about discovering that parda we are wearing for ourselves and when we are ready to take it off. Wonderful. Yeah, yes. Wonderful. So unveiling the things that we have been hiding all through. Yeah. Ante adi mana emotions avvachu, mana రకరకాల challenges avvachu, వేటినైనా సరే, మన ఇష్టాలు కూడా అవ్వచ్చు. Wonderful. సో వెన్ ది స్టోరీ కేమ్ టు యూ, యాక్చువల్లీ అనుపమ, ఇంతకుముందు మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నేను ఒకటి చూశాను. అందులో మీరు చెప్పారు, పోస్ట్ కోవిడ్ చాలా మారింది నా లైఫ్ అని చెప్పారు. అండ్ కోవిడ్ టైంలో, బిఫోర్ కోవిడ్ ఆల్సో యూ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ట్రామా, సో మచ్ యూ ఫేస్డ్. అసలు అంటే అది జరగటానికి కారణం ఏంటి? అందులోంచి బయట పడటానికి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ యూ గార్నర్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే కోవిడ్ పీరియడ్ వాజ్ వెరీ నైస్ ఫర్ మీ. అంటే that few months I was at home with my family, with my dogs, with my cats, with my mom, everyone.
అంటే ఇంట్లో పనులు మనమే చేసుకుని ప్రాపర్గా నేనే నా కోసం కుక్ చేసి చాలా హెల్దీ ఫుడ్ తిని, అంటే హెల్దీ ఫుడ్ అంటే సూపర్ మార్కెట్ నుంచి ఐటమ్స్ దొరకవు మనకి. సో ఇంట్లో ఏమున్నాయో ఇప్పుడు మొరింగా లీఫ్ కావచ్చు, లైక్ దర్ ఇస్ ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఉంది, దాని స్టెమ్ అవ్వచ్చు. ఇట్లా చాలా అథెంటిక్గా మన ఇంట్లో మనకు దొరికే వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ ని అక్కడ కల్టివేట్ చేయడానికి మేమే వెళ్ళి మనమే గార్డెనింగ్ అవన్నీ చేసి సెట్ చేసి వీ వర్ హ్యావింగ్ అ రియలీ గుడ్ టైమ్. మై లైఫ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్. నాకు ఒక టైం టేబుల్ ఉన్న పర్సన్ అయితే కాదు దానికి ముందు, బట్ దట్ పీరియడ్ పొద్దున్న లేచాక ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్ లైఫ్. నాట్ జస్ట్ మీ, ఆ టైంలో మై మదర్ అండ్ మై బ్రదర్ వీ యూస్ టు డాన్స్ టుగెదర్ ఫర్ like half an hour to 1 hour chumma in the house. We used to go for walks, we used to just play badminton inside the house, play with the dogs and all of that. But unfortunately, by the end of it, I lost 2 of my dogs to parvo, and the other one was battling with parvo, but he survived. And then there is something really, I did a short film, and around that there was something really bad happening in my life, and choosing to do that was like a big step, because like it is something నా చుట్టూన వాళ్ళు నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళందరూ చేయకూడదు, నువ్వు చేస్తే అది కరెక్ట్ కాదు, నీ కెరియర్కి బాగోదు అలా చెప్పిన టైం అనమాట. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లాక్డౌన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. I've never spent so much time with myself since I was 18. Voluntarily being happy, being understanding your flaws and embracing it అన్నది నాకు ఆ టైం అసలు దొరకలేదు. నాకు చాలా తక్కువ ఫ్రెండ్షిప్స్, బికాస్ కాలేజ్ ఎంటర్ అయిన వెంటనే ఐ హ్యాడ్ టు క్విట్ కాలేజ్ అండ్ కమ్ టు అన్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ అన్ ఇండస్ట్రీ వేర్ నా ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు. సో ఐ డెంట్ మేక్ ఫ్రెండ్స్. సో I never got to spend time with friends. But that was happening at home because all my neighbors used to come, sit, play caroms, cards, all of that. So itla naku breathe cheyadaniki koncham time dorikindi, and that I utilized it the best way possible. And even when something really bad, a few things that really bad happened, I just directed and channeled I wanted to channel my energy into something bigger and better. And I was really successful with that, and I did it. And I'm proud of myself for that, and I'm really glad my family was constantly there supporting me for that. వండర్ఫుల్ అనుపమ. కానీ ప్రతి ఒక్కళ్ళ జర్నీలో ఇలాంటిది ఒకటి ఉంటుంది, ఒక ఫేజ్ ఏంటంటే, ఈవెన్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దాట్. మనం ఒక మంచి సిచ్యువేషన్లో ఉంటాం, వీఆర్ ఇన్ ద వెరీ గుడ్ బాక్స్, వెరీ గుడ్ స్పేస్, బట్ సడన్లీ వీ జస్ట్ గెట్ డిస్కనెక్టెడ్, యూ డోంట్ వాంట్ టు బీ దేర్, అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మెనీ అ టైమ్ వీ రన్ ఫ్రమ్ దట్ ప్లేస్. అంటే మనం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు, యూ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దట్ స్పేస్ అని కూడా సమ్టైమ్స్ వీ ఎక్స్పీరియన్స్ దట్, అండ్ వీ డోంట్ ఈవెన్ నో ద రీజన్. సో అలాంటి రీజన్స్ ఏమీ లేని ఒక స్థితిలో వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ యువర్ సెల్ఫ్? వాట్ డిడ్ యూ థింక్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి డూయింగ్, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ షుడ్ బి నాట్ డూయింగ్? అలాంటిది ఒక థాట్ అన్నది ఎట్లా మీకు వచ్చింది? What did you do for that? It's not something that happened overnight. Eventually, over the years, that you people around you think you have everything. Yeah. Like you're the most luckiest girl in the world. You have movies, you're doing it, they're working out, everything. But end of the day, why did I come to the industry, or why did I want to be an actor? My first ever acting experience was in a small theater kind of space that, like, just behind my house. All kids, all of us together, మేమందరూ కలిసి we used to do workshops లాంటివి, and also we used to watch like చాలా క్లాసిక్స్ ఉంటాయి కదా, చిల్డ్రన్ ఫ్రమ్ హెవెన్, అలాంటి బైసికల్ థీవ్స్, అలాంటి చాలా క్లాసిక్ మూవీస్ మేము కూర్చుని ఒక చిన్న ప్రొజెక్టర్లో అలా చూసుకుని అది చూసి ఇన్స్పైర్ అయిన కిడ్స్ అనమాట. So when I was 16 and 17 is when this is happening for the first time in my life. So that's when I was just wondering, it's just so beautiful. And then I got selected to Premam, and Premam set ki ellaka I got to act, but adi acting ani cheppanu because it was very candid, and Alphonse ne ededo chepparu, and adi nenu follow ayyanu tappa naaku appudu acting gurinchi emi teliyadu, na camera ante enti teliyadu. But when I was acting, every time they say a cut or like before action, I always look at the టెక్నికాలిటీస్ బిహైండ్ దాట్. నాకు ఆ కెమెరా కానీ అక్కడ వాళ్ళు సెట్ చేసిన లైట్, దర్ ఇస్ అ మ్యాజిక్ దట్ ఇస్ క్రియేటెడ్ దేర్. ఒక లైన్ని మనం ట్రూత్ చేయడానికి
ఎంత బ్యూటిఫుల్గా ఆ లైన్ని మనం ట్రూగా చెప్పగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సినిమా. అలాంటి ఒక ఆ మ్యాజిక్ నన్ను చాలా ఇన్స్పైర్ అయ్యి I really wanted to assist someone and be an assistant director appudu, and I asked Alphonse Putran also about that, and they were yeah you can come. But then I became an actor here, and I was like constantly acting for a long time. And then it was before lockdown that I actually got like a small gap, and I assisted in a Malayalam film, and I got to spend like around 58 days working in that film, shooting. I never used to get sleep. In Malayalam cinema telusu kada, Telugu cinema laga oka clear schedule aithe undadu. And though it was my friend Dulkar's film, he never thought I would like I'll go on for so many days. I nemo 3 days vachi ala bore kotti she'll go anukunnaru gaani I was there for the entire process of the film. That changed so much in me, like my perspective about cinema and what I really want in life. That changed, and immediately after that is when lockdown happened. So everything just fell in place where I understood, okay, it's not just being in cinema and just having hit films is what I wanted when I came to the industry, but now I am in that track. Like where I wanted just hits and just be part of hits. It's more about me wanting to tell audience good stories. Like ఇంకా నేను ఆ గుడ్ స్టోరీస్ నేను ఎలా చేయాలి, అలా చేయాలంటే అది చూడ్డానికి ఆడియన్స్ రావాలంటే నేను ఏం చేయాలి, దట్ వాస్ ద నెక్స్ట్ థాట్. అండ్ అప్పుడే ఎగ్జాక్ట్లీ దట్ టైమ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ కేమ్, వేర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ థాట్ ఓకే ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తే ఐ కెన్ ప్రూవ్ దట్ ఐమ్ అన్ యాక్టర్, that I can act a little bit. Ani cheppi, that was a like very tricky decision to make because it was a short film end of the day which is going to release on YouTube. But then I was like, okay, risk tekunda manaki risk ఆ రిస్క్ తీసుకోకుండా మనం లైఫ్ లో ఏమి అసలు ఆ చేంజ్ అయితే కావాలి, దానికి అది తీసుకోవాల్సిందే అని అర్థమయ్యి I just did it, and that just gave me so much creative satisfaction. And then later on that became an addiction to get that creative satisfaction. So then I've been trying to do films, really different kind of characters, things that I'm excited about every single day to do. And see, that's what happens, no? Learning and unlearning happens so nicely, so beautifully. మనం ఒకసారి ఒక చోట ఒక స్టక్ అయిపోతే దట్ ఓన్లీ గివ్స్ అ పాత్. అక్కడి నుంచి మనకు ఒక డోర్ ఓపెన్ అవుతుంది, అరే ట్రై దిస్ ఆల్సో. We think that's the end, but probably that's the beginning of something really unexpected and nice. In this 10 years of your career, ఎప్పుడైనా మీరు జస్ట్ కూర్చొని థింక్ చేస్తే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే బికాజ్ నేను అబ్జర్వ్ చేసింది మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్, ఒక 70 to 80% ఆఫ్ యువర్ ఫిల్మ్స్లో ఎక్కువ అంటే 2-3 విమెన్ ఉన్న సినిమాల్లో ఎక్కువ చేశారు మీరు. దెర్ ఆర్ మెనీ ఫిల్మ్స్ వేర్ దెర్ ఆర్ 2-3 విమెన్, నాట్ జస్ట్ యూ. సో డిడ్ యూ ఎవర్ థింక్ వై లైక్ దాట్ అని ఎప్పుడైనా డిడ్ యూ జస్ట్ సిట్ డౌన్ అండ్ అసెస్ why am I getting attracted to such stories or themes where I am selecting alanti cinemalu enduku nenu search chestunanu? Ippudu I am selecting such kind of films. It's not like intentionally I am selecting. There are good stories which I think like more women can be involved. It's not just about the hero, heroine. Ippudu naaku alanti options vastunayi, appudu naaku ave dorike. So dorikina danlo nenu like a vicinity kosam cheyalsinadi ante. So that's what that was. బట్ ప్రతి సినిమా మీరు మైండ్ అప్లై చేసి ఫుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారా కథ విన్న తర్వాత, దట్ ఐ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని? ట్రై చేస్తాను. చాలా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద క్యారెక్టర్ ఆర్ లైక్ ద క్యారెక్టర్ అండ్ ఐ పిక్డ్. దర్ ఆర్ సర్టన్ క్యారెక్టర్స్ దట్ ఐ విల్ బి లైక్ ఓకే ఇప్పుడు నేను చేయాలి, ఓకే ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్టోరీ, ఇట్స్ నైస్ టు బి a part of the story because the story might be good even if my character is not good, story might be good. So it is nice to be a part of a story like this. Ala anukune chesina characters kuda unnai. But Anupama, this question many people have asked and you have answered many times, but I want to ask something which is very important. Adentante whether it is you or me or anybody, especially social media kalanlo, you need not be a celebrity, oka common person aina sare, if you are there and you are either judged or opinions passed on you, ఇది చాలా కామన్ గా జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ అ సెలబ్రిటీ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ అ మీడియా పర్సన్, ఇట్ కెన్ బి ఎనీబడి. అది ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎనీబడి అవ్వచ్చు. సమ్టైమ్స్ ఇట్ డ్రెయిన్స్ యూ, బట్
ఆ టైంలోనే మీరు ఒక ఇంపార్టెంట్ షాట్లో ఉంటారు, లేకపోతే ఒక సీన్లో ఉంటారు, లేకపోతే ఒక స్క్రిప్ట్ చదువుతుంటారు, ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంటుంది మీ లైఫ్లో. కాంట్రరీగా ఇలాంటివి జరుగుతుంటుంది. సో హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఇట్ ఈస్ టు హ్యాండిల్? వచ్చినప్పుడు ఏదో మంచి పోస్టర్ ఏదో సంథింగ్ పరదా వాజ్ దేర్ అండ్ దాని కింద వన్ గై ఇస్ రిటర్న్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దట్స్ ద థింగ్ ఐ రెడ్ అండ్ ఐ గాట్ ఇన్ హియర్. బట్ that doesn't define me. That doesn't define the film. The film is not out yet. They don't know what we have created. So అది ఇప్పుడు అట్టర్ వాళ్ళు చెప్పిన అట్టర్ ఫ్లాప్ అయినా సరే నేను చేసినది ఒక మంచి సినిమా నాకు తెలుసు. అంతే, కరెక్ట్. దాట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ. అది అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఒక సినిమా బ్యాడ్ ఉండాలని లేదు. People not giving an opportunity of that to that film also can make a film utter flop. అండ్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా మంచిగా ఉండాలని కూడా లేదు. వెరీ ట్రూ. బట్ ఈ అవేకనింగ్ అన్నది మనకు వెంటనే రాదు కదా అనుపమ. వి గో త్రూ దట్ ఎంటైర్ ఫేజ్. ఆ జర్నీ అంతా మనం పాస్ అయ్యి మనకు ఒక రోజు వస్తుంది, అరే వాట్ ఆర్ వి డూయింగ్, వై ఆర్ వి థింకింగ్ అబౌట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని అనిపిస్తుంది. బట్ వెన్ డిడ్ దట్ హ్యాపెన్ టు యూ? It's not about it was not easy like thinking like, oh, why are we thinking about this nonsense? No, it is a battle. It is a constant battle. ఇనీషియలీ ఇయర్స్ బ్యాక్ అలా ఎవరైనా చెప్పినప్పుడు నాకు చాలా ఎఫెక్ట్ అయ్యేది. నన్ను ఇట్ యూస్ టు రూయిన్ మై మెంటల్ హెల్త్ అండ్ ఇట్ జస్ట్ యూస్ టు డిస్ట్రాయ్ మీ ఆల్ ఇయర్. బట్ దెన్ ఆటోమేటిక్లీ లైక్ ఆ థిక్ స్కిన్ వస్తుంది. అది అందరికీ అంతే. లైక్ బికాజ్ earlier I used to ignore the comments. Like first initially I used to read all the comments and just feel everything. Like there will be like 120 good comments, 121st one will be a bad one, and that's enough to ruin your day. That's enough to ruin a day, right? So earlier I used to do that. Then later on there was a phase where like I would never read comments. I just go post something and just come back. That it is. Now I've come to a stage where okay, they comment. Okay, let's read couple of comments and see what is the general idea about it. Okay, we understand the vibe of it, and I'm like, okay, fine. No matter what, you have to move on with your life. You have a hit, you have a flop, you have support, you have like hate, whatever it is, you have to live your life. You have to move on with it. So let's try doing something good for ourselves. And if we actually genuinely do things that we like, people end up liking it. వెరీ ట్రూ. దట్స్ ఇట్. బట్ యు నో వాట్, దేర్ వాస్ టైమ్ వెన్ యువర్ అంటే మీరు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ఎక్కువ అప్పుడు సినిమాలు చాలా వచ్చాయి మీవి. యూ నెవర్ యూస్ టు కమ్ అవుట్ అండ్ గివ్ ఇంటర్వ్యూస్ ఇన్ పబ్లిక్. అండ్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే పోస్ట్ టిల్లు స్క్వేర్ డ్రాస్టిక్గా చాలా మారింది మీ లైఫ్లో. యూ బికమ్ మోర్ స్ట్రాంగర్, మోర్ వోకల్ అండ్ యునో మోర్ దేర్. అంటే మీ వల్నరబిలిటీస్ని ఇంతకుముందు చూపించేవాళ్ళు కాదు, ఇప్పుడు చూపిస్తున్నారు. యువర్ సెయింగ్ ఐఎమ్ దిస్, I am like this, I am going to talk about it. And me emotions aina, me whatever it is, your sensitive side, everything you are just telling it out, you're showing it. You are not shying away like how you used to be before. Deeniki karanam enti Anupama? What happened? What changed? I think age. Antena? I am 29 now. Like every day in your life you end up learning something new. And నాకు లైక్ నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చిన లైక్ అప్పుడు ఆ టైం పీరియడ్ ఏం అడుగుతారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు, మీకు ఇష్టమున్న హైదరాబాద్ ఫుడ్ ఏంటి, దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్స్. దట్ ఈస్ ద ఫార్మాట్. అండ్ హౌ లాంగ్ ఐవ్ సెడ్ దట్ ఆల్రెడీ ఇన్ లైక్ సమ్ 20-25 ఇంటర్వ్యూస్. అండ్ అగైన్ సేయింగ్ ద సేమ్ థింగ్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఐ డెంట్ హ్యావ్ దానికనే ఎక్కువ చెప్పడానికి కూడా ఇప్పుడు నాకేం లేదు. నేను చేస్తున్న సినిమాలో ఓకే క్యూట్ గర్ల్, బబ్లీ గర్ల్, ఓకే శతమానం భవతి, క్యూట్ 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 అంతే. దట్స్ వేర్ ఐ యామ్. అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ అ బ్యాడ్ థింగ్. బట్ లైక్ అట్ వన్ పాయింట్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ అ పర్సన్ బియాండ్ మీ అండ్ నో వన్ వాంట్స్ టు నో అబౌట్ దాట్. అండ్ ప్రాబబ్లీ వాళ్ళకి దాని గురించి తెలియడానికి, నా పర్సనల్ ఒపీనియన్స్ అబౌట్ లైఫ్ తెలియడానికి నేను అలాంటి సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. ఆ సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే రాలేదు. I'm not saying Tillu Square is the one which gave me that. But like I said, like post lockdown, there is a phase where I changed myself, and then I have the thing is, I have the confidence that I'm doing films that I like. That the films that are released, the films that are happening. So I know that I'm doing things that are right.
అండ్ అది ఒక 1 year అయినా 2 years అయినా 3 years అయినా, as long as industry appreciate me for my work and as long as I work here, if I know what I'm doing is right, that's more than enough, and then I can talk about it. That's all. Yes. But I really appreciate the step that you have taken for Tillu Square. ఎందుకంటే అదొక యాంటాగనిస్ట్ రోల్. యాక్చువల్లీ స్పీకింగ్ యూఆర్ నాట్ అ హీరోయిన్. ఆ సినిమాలో మీరు యూఆర్ అన్ యాంటాగనిస్ట్ అండ్ యూ హ్యావ్ సో మెనీ షేడ్స్ ఇన్ యూ, వర్సటాలిటీ అండ్ ఎన్నో ఇమోషన్స్ మీరు చూపించగలిగే ఒక అద్భుతమైన పాత్ర అది. అండ్ యూ హ్యావ్ డన్ ఫుల్ జస్టిస్ టు ఇట్. బట్ సినిమా రిలీజ్కి ముందు మాత్రము సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్. రిలీజ్ అయ్యాక యు ఆర్ అప్రిషియేటెడ్ సో మచ్ ఫర్ యువర్ వర్క్. సో ఈ ఫేజ్ ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనుపమ? బిఫోర్ రిలీజ్ ఇట్ వాస్ లైక్ ఐవ్ సెడ్ బిఫోర్, నాకు కూడా క్యారెక్టర్ చూస్ చేయడం అనేది ఈజీ కాదు. బికాస్ ఐ నో ద పాసిబిలిటీ ఆఫ్ హేట్ ఐమ్ గోనా గెట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆర్ లైక్ వైల్ ద టీజర్ ఆర్ ట్రైలర్ ఇస్ గోనా కమ్ అవుట్. తెలిసి కూడా మీరు డెసిషన్ తీసుకున్నారు? అవన్నీ తెలిసి డెసిషన్ తీసుకున్నాను. ఐ వాజ్ నాట్ డెల్యూషనల్ అబౌట్ థింకింగ్ దట్ ఓ ఈ క్యారెక్టర్ వస్తే అందరు నన్ను, like all my fans, all these people in the world are going to appreciate me or understand, oh character kosame amma idantha chesindi. No, I know that was not the truth. And that is exactly why మనకి అప్రిసియేషన్ వస్తుందని తెలిస్తే మనం ఈజీగా క్యారెక్టర్స్ ఒప్పుకుంటాం కదా. ఆ పాత్ బ్రేక్ చేసి ఒక క్యారెక్టర్ చేసినప్పుడు that's a risk again. I knew it was like psychologically every day I was doubting it, and everyone knew in that, like from the producer to the director to my co-actor, everyone knew that it's not from my stylist. It's not that I'm doing something that I'm comfortable. But like అదే చెప్తున్నా నేను, that's not the real me. ఇప్పుడు నా రియల్ వర్షన్ ఆఫ్ మీని చేయడం, ఆ డెసిషన్ తీసుకోవటానికి మీరు యూ మస్ట్ హ్యావ్ గార్నర్డ్ లాట్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ కదా. yes, that was a very tough. One day I would call and say I want to do it, one day I'll be like I don't want to do it. This is just constantly been there, and it's my family and my really closest circle that gave me the energy, saying that when I was telling them about the character, and they asked me only one question: you think this character has to do something in the film? I said yes, probably one of the most strongest characters I've ever played. But then you think it is just this intimate scenes or the clothes that you wear that's stopping you from doing something like that. And then yes, so for me, I wanted to do a character really strong, but this is a character like that. So making that decision was very tough, very, very tough. Promoting the film was very tough. Shooting was very tough. Promoting was very tough because of how society see a woman. A woman is always slut shamed if he does something intimate, or if we do something that the society doesn't appreciate much. But I am not what you see on screen, and maybe it could be I am not the Nitya you saw in Shatamanam Bhavati. I'm not the Lily you saw in Tillu. I am Anupama in real life, and I know what I am. I know what I am. I don't have to explore all of these things on screen. Correct. You understand? I can explore everything in life off screen. You don't know about my off screen life, no. But then when people are so juvenile, when they say that, oh, amma ivanni cheyadaniki cinema chesindante, that's the biggest bullshit. You're acting in front of 200 people. Yeah. And it doesn't make any sense. So alanti justification nenu ivvadaniki, I don't have to justify that fact. Very true. I don't have to justify that. Yes, people didn't like, a few people were very upset about it. They didn't like it, not because I didn't act well. Because they really love me and they just want me to be theirs. So that is a good thing, also a bad thing. But I respect everyone's opinion about that film and my character in that film. Very, very true. Because post-release, our character ko vachinanta appreciation. And everybody started liking you so much. And of course, unte meer annattu release ki mundu 100 opinions vastayi. You must have seen the press meet and the interviews and the kind of very uncomfortable questions they ask. It's not nice. They ask it only to the girl, no? Never to the boy. Right. Yeah, it's all only to the girl, because that's when they can make them feel uncomfortable and then make them cry and feel like so bad. వాళ్ళకి తెలుసు ఏది క్యాప్చర్ చేయాలి,
వ్యూస్ దొరకడానికి దే విల్ డూ దట్. Some of the media did it even DJ Tillu first time లో కూడా వచ్చేది కూడా అలా వచ్చి ఉంటుంది. నాకు సెకండ్ టైం కి చాలా ప్రెషర్ ఎక్కువ బికాస్ నేను నా గురించి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నేహా వాజ్ లైక్ వెరీ ఫ్రెష్ వెన్ షీ డిడ్ దట్. So that was not there. And also I was compared to Neha and her hotness. She's a really pretty girl. And I'm not nowhere prettier compared to her, and I cannot pull off something like that easily. So there's so much effort that went into to convince that character. Today, ఇప్పుడు మీరున్న స్టేజ్ లో మీకు ఏమనిపిస్తుంది అంటే టిల్లు స్క్వేర్ తర్వాత ఐ థింక్ the kind of roles that you're selecting, the kind of films that you're doing, I think you're doing wonderfully well. అంటే ఇప్పుడు నేను ఇంకా లైనప్ చూస్తున్నాను నేను. వండర్ఫుల్ లైనప్ యూ హ్యావ్ 3 films in Telugu, right? One with Bellankonda Srinivas. Next with Sharvana. And after that I'm doing another beautiful, cute film that's something really close to me like Parada, but it's not about the girls, but it's like a very cute film. Yeah. So ఒక స్ట్రాంగ్ గా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక డెసిషన్ తీసేసుకున్నారు. దట్ డెసిషన్ ఈస్ నాట్ ఫెచింగ్ సో మచ్. అదేకంటే ఐ స్టాండ్ ఫర్ వాట్ ఐ యామ్ అన్నది ఒక డెసిషన్. దట్ ఐ థింక్ రియలీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే అనుపమ మనల్ని ఒక బ్రాకెట్ లో పెట్టేస్తారు. సమ్ టైమ్స్ పీపుల్ పెడతారు, సమ్ టైమ్స్ మనమే పెట్టుకుంటాం. వి అవర్ సెల్స్ జనరలీ ఇట్స్ లైక్ ఒక క్యారెక్టర్ మనం చేసింది నచ్చితే మనకి ఇలా క్యారెక్టర్ చేసినప్పుడు నచ్చింది, ఇంకా వాళ్ళకి నచ్చాలి అని మనం ఆ దానిలో వెళ్ళిపోతాం. దట్స్ నాట్ రాంగ్, దట్స్ రైట్, బికాస్ దట్స్ వెరీ స్వీట్. బికాస్ నాకు ఇప్పుడు ఉన్న ఈ ఫ్యాన్స్, వెల్ విషర్స్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, ప్రేమం, ఇలాంటి ఫిల్మ్స్ నుంచినే వచ్చిన వాళ్ళే. వాళ్ళలో కొంతమంది చాలా ఇరిటేట్ అయ్యారు విత్ ది అదర్ ఫిల్మ్స్ ఐ డిడ్, బట్ కొంతమంది ఇప్పుడు కూడా నో మ్యాటర్ వాట్ షీ డస్ we are with her అని కొంతమంది ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఒక కంప్లీట్ డీగ్లామర్డ్ రోల్ ప్లే చేస్తున్నారు పరదాలో అయితే. అస్సలు కాదండి, ఇది గ్లామర్ రోలే. అంటే అసలు ఐ థింక్ నేను చేసిన ప్రతి తెలుగు సినిమాలో ఐ లుక్ రియలీ ప్రిటీ లైక్ దిస్. అదే గ్లామర్ అంటే నా మీనింగ్, my thought of glamour is you're like too much of makeup, too much of hair, and you know, atlanti such kind of adi kaadu, idi very realistic glamour, very realistic kind of glamour. Yes, very raw, realistic, pure, innocent kind of glamour. She's so beautiful, she's so pretty, and I just love her. So ilanti oka character అండ్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్స్, వెరీ రియలిస్టిక్ రోల్స్ ఇవి ప్లే చేసినప్పుడు వాట్ హోంవర్క్ గోస్ త్రూ? అంటే భాష దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి. బికాస్ దిస్ ఇస్ అ ఫిక్షనల్ వరల్డ్ దట్ వి హావ్ క్రియేటెడ్. దీనికి ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ భాష అలా మేము సెట్ చేయలేదు. మామూలు తెలుగు అందరికీ అర్థమయ్యేటట్టు నార్మల్ తెలుగు ఉంటుంది సినిమాలో. సో దట్ భాషా పార్ట్ వాజ్ నాట్ అ ట్రికీ థింగ్. బట్ సుబ్బు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ నాట్ రిలేట్ టు మై సెల్ఫ్. నాకు సుబ్బు కనెక్షన్ లేదు. సో ఐ హ్యాడ్ టు బ్రింగ్ మై ఇన్నర్ చైల్డ్ టు ఫీల్ లైక్ హౌ సుబ్బు ఫీల్స్. సో నాకు ఆ మెచ్యూరిటీ రావడానికి ముందు దర్ ఇస్ వన్ లిటిల్ గర్ల్ ఫ్రమ్ Irinjalakuda who wanted to see the world, who's always curious, but like there's so many things that she thought she could never achieve, and then that kind of innocent and curiosity unokamai. So I wanted to bring back that Anupama into Subbu. Okay. That's what I tried. And the way she looks in the film also, I was very particular about it. So Praveen and my director Praveen and Vijay Garu, we used to have a discussion about how she should look. But I really had an idea of this is how she should look. Yeah. So naku intlo oka roju time dorkinappudu I sat down, I did my own makeup, and I just tried putting some jewelry so that it feels like that. And then I sent pictures to Praveen and I was very happy with it. And from there, we started developing how she should look. I did the makeup for the film. Wow. From the unibrow to the bottu to the mukapudika to everything. We just wanted it to look so real but very unique. Very signature kind of look. So the costume designer is Anupama. Yes. No. Costume designer is Poojita. She has brought in like really wonderful colors, you know. From the costume designer to the DOP Mridul Sen to Praveen to entire team. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు మీరు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇట్ డజంట్ లుక్ లైక్ a నార్మల్ ఫిల్మ్ ట్రైలర్. ఇప్పుడు
అదే చెప్తున్నా, దిస్ ఇస్ లైక్ అ స్పెషల్ ఫిల్మ్. Yeah, It's not like an art film, it's not like a commercial film, but it's in between somewhere. Even the lighting, even the colors, whatever you see, అన్ని అలా ఒక డిఫరెంట్ ఎమోషన్ లో ఉండాలన్నది దట్ వాస్ లైక్ అ రియలీ కాన్షియస్ చాయిస్ అనమాట. రియల్లీ అది ట్రైలర్ లో వెరీ ఎర్దీ కలర్స్, అద్భుతమైన టింట్, బ్యూటిఫుల్ ఇట్ వాస్ లుకింగ్. బ్యూటిఫుల్. అది ప్రతి ఫ్రేమ్ మనం సినిమాలో చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్ కి ఒక బ్యూటీ ఉంటుంది. అది ఆ ఫ్రేమ్ అది ఎలా అని మాకు తెలియదు, బట్ ఇట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఈవెన్ నేచర్ helped us so much in creating magic in the cinema. అది అలా చెప్పట్లేదు, లైక్ మేము షూట్ చేస్తున్న ఒక బ్రిడ్జ్, అక్కడ చాలా సడన్ గా చాలా ఇట్ బికేమ్ వెరీ బ్రీజీ అండ్ ద వాటర్, ఆ సీన్ కి అది చాలా ఇంపార్టెంట్. చాలా వాటర్ ఫుల్ స్ప్లాషింగ్, లైక్ ఆ వేవ్స్ అంతా చాలా స్ట్రాంగ్ అయిపోయి అలా ఒక సీన్ ఉంది. దట్ ఈస్ అ సీజో బ్రిడ్జ్. 2-3 days after shooting that, the bridge went off in the floods. The bridge doesn't exist anymore. So it was just the beginning of the flood where we got to shoot that scene on top of that bridge, and it looks so nice. You feel like we intentionally did something to it, but it was just the nature which did that magic to us. Yes. 80% of the cast and crew are women? Really? Not 80%. Major. Yeah, there are a lot of women on set. Like the cast and the crew. That's cast, you might have women in other films, but crew. Our writers are like Prahas and Pujita is a woman again. Then there is a script doctor we have, that is Krishna Pratyusha. Like generally they don't mention. What is a script doctor? అంటే స్క్రిప్ట్స్ లో ఉన్న ఇష్యూస్ కానీ, లైక్ బయట నుంచి ఒక పర్స్పెక్టివ్ కానీ దీని అంతా క్లారిఫై చేసి, అది దట్ ఈస్ లైక్ ఫుల్ క్రెడిట్స్ టు ప్రవీణ్ అండి. అట్లా ఒక డైరెక్టర్ ఒక అమ్మాయికి అలా ఆపర్చునిటీ ఇచ్చి, నా స్క్రిప్ట్ నువ్వు కరెక్ట్ చేసుకో, నీకేమైనా కనిపిస్తే అది చెప్పు అని చెప్పడం. అది ప్రవీణ్ డజంట్ డూ దట్ ఓన్లీ టు దట్ గర్ల్, టు ఎవ్రీవన్. ప్రతి సీన్ కి ఒపీనియన్ అడుగుతారు. హీ డజంట్ సే దిస్ ఇస్ ద సీన్, ఇట్లా మాట్లాడుతుంది, నీకేమనిపిస్తుంది, అలాగే మాట్లాడుతుందా, అది కరెక్టే అంటావా? నా దగ్గర, సంగీతం దగ్గర, దర్శన దగ్గర, అందరి దగ్గరే అలాగే మాట్లాడతారు. సో ద కాస్ట్యూమ్ Pujita is there, and then the lot of ADs, and it's like a lot of women involved. The DOP, Mridul Sen, all of us are women, and that makes it very personal to women. Yeah, perspective చాలా స్ట్రాంగ్ గా వస్తుంది అనుకుమా if they are women, because ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జర్నీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, which will help a film like this. Exactly. ఈ సినిమాకి that was really necessary, and that actually helped and made a lot of difference in the film. ఒక విమెన్ ఒక సినిమాని డాన్ చేసి దాన్ని భుజాల మీద మోసుకొని తీసుకెళ్తే దాన్ని విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటారు. బట్ ఐ డోంట్ లైక్ ఇఫ్ ఎనీవన్ కాల్స్ ఇట్ as a విమెన్ సెంట్రిక్ ఫిల్మ్, బికాస్ ఇప్పుడు ఒక మ్యాన్ హీరో సెంట్రిక్ అంటారా అనరు కదా. సో వీ షుడ్ నాట్ కాయిన్ అండ్ సే విమెన్ సెంట్రిక్. బట్ టెల్ మీ, how different is this film when compared to the regular films that we are watching on a day-to-day basis? Like, you know, ఒక హీరో 100 మంది గుండాస్ని కొట్టడము, లేకపోతే ఒక సాంగ్ అండ్ డాన్స్, ఒక స్పెషల్ సాంగ్, ఆర్ యునో సమ్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్, బ్లా బ్లా బ్లా, సో మచ్ ఇస్ హ్యాపెనింగ్. సో అలాంటి సినిమాలకి ఈ సినిమాకి తేడా, ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి. లైక్ సెలబ్రేషన్. ఇప్పుడు ఒక పండగ వచ్చినప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు థియేటర్ కి? ఫుల్ పండగ చేయడానికి వెళ్తారు. అలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి అని చెప్పి అట్లాంటి సినిమా మనం యాక్సెప్ట్ చేస్తాము అన్నది నాకు కొంచెం దట్స్ అప్సెట్టింగ్. ఇప్పుడు ఈ సినిమా ఒక అబ్బాయి, ఓకే, ఇప్పుడు దీనిలో ఒక ఫ్యాక్టర్ ఉంది, ఆ ఫ్యాక్టర్ మార్చేసి ఇది ఒక అబ్బాయి చేసినా ఇది పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది ఈ సినిమా. బికాజ్ ఇది చాలా సాలిడ్ స్క్రిప్ట్. అప్పుడప్పుడు we get to see films where the script is very, they have all the resource in the world, చేయడానికి ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. బట్ ద స్క్రిప్ట్ వుడ్ బి వెరీ 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 బ్యాడ్. యూ డోంట్ ఈవెన్ నో వై ఇట్ ఈస్ లైక్ దాట్. With all that opportunity, the money, everything is wasted. But there are films where you actually want to invest more, but because it's a story of a girl, they are scared to invest more. And దానికి తప్పు చెప్పలేము, బికాస్ ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలి. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే ఏదో ఒక చాలా మిరాక్యులస్ ఫిల్మ్ రావాలి. ఇప్పుడు కోర్ట్కి వెళ్ళారు, బలగం చూస్తారు, ఇది రెండు మంచి ఫిల్మ్సే. ద బిగ్గెస్ట్ బ్యాకప్ కోర్ట్కి అంత పెద్ద బ్యాకప్ నాని గారు ఇచ్చారు, అంత సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు లాపటా లేడీస్ కి
what Amir Khan sir supported it so much. So inka Shubham film is a small film. Samantha garu supported it so well. We have way only to support the film. So and luckily like మొన్న pre-release కి రామ్ గారు వచ్చారు. సో ఆయన బయటికి రావడమే చాలా తక్కువ. So it's not even like we had to request him. The moment we said that, he said, this is a story gurinchi ayaniki telusu. This is a good film and we want to really support it. And Dulquer Salman garu is distributing it in Kerala. And anta danikanna oka pedda ఒక నేమ్ కావాలా మనకి మన సినిమా మీద ఆ కాన్ఫిడెన్స్ కి వెళ్తే ఇప్పుడు కేరళకి మొన్న వెళ్ళినప్పుడు ఫుల్ పోస్టర్స్ మలయాళంలో పరదా పోస్టర్స్ చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీలింగ్ వచ్చింది తెలుసా. జనరలీ మనకి ఏమవుతుంది, మనకి మలయాళం సినిమాస్ పోస్టర్స్ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ అక్కడ పోతున్నాయి, ఇక్కడ పోస్టర్ అక్కడ రావడం. అండ్ దట్ టు ఇట్స్ నాట్ లైక్ రాజమౌళి గారు ఫిల్మ్ బిగ్ ఫిల్మ్, అల్లు అర్జున్ గారు అట్లాంటి ఫిల్మ్ కూడా కాదు. ఇది చిన్న ఒక ఫిల్మ్ ని అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి చూపించాలి అంటే మేము కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నామండి అని చూపించడానికి మేము వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంది. సో నైస్. సో అక్కడ సినిమాలు ఇక్కడ చూడటం కాదు, ఇక్కడ సినిమా అక్కడ చూడండి అనేసి అలా చెప్పట్లేదు, అంటే చూస్తే బాగుంది అలా కాదు. ఇలాంటి ఒక ఇంత కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలు ఇక్కడ తెలుగులో రావటం మొదలైనాయి. గత 3-4 ఏళ్లుగా మెనీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ ఐఎమ్ అ ప్రౌడ్ Telugu person to see such films coming up. We need to appreciate. We need people like you. Yeah, we need to support such films. And ikkada kuda industry kuda should just moyali ee cinema 100%. They have to do it. It is a basic responsibility. That's what I feel. We hope we have a fair opportunity. Yeah. Now we got a very good release date and I hope people just go watch, give one try. Yeah. And if they really like it, please suggest to the others. That's all we request. Wonderful. Thank you so much, Anupama. Thank you so much. It was really nice talking to you. Lovely talking to you. Wish you good luck. All the best. మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. 100% చూసి వెంటనే మీకు టెక్స్ట్ చేస్తాను. Yes, you must do that. It will be very nice. Thank you. Thank you so much. Prema garu.